హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు అయితే నేను డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ హాస్పిటల్కి వచ్చేసాను. సో డాక్టర్ ధీరజ్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే మీకు తెలియబరుస్తాను. సో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గ్రేట్. ఓకే సార్, ఇప్పుడు మేజర్లీ చాలామంది ఫేస్ చేసే టాపిక్ గురించి అడుగుతున్నాను. ఇది చాలా టఫెస్ట్ క్వశ్చన్ మీకైతే. ఓకే, సింపుల్గానే అడిగేస్తాను. చాలామంది అయితే సార్ నీ పెయిన్ ఫేస్ చేస్తున్నారు, అది కూడా యంగ్ ఏజ్లో, అంటే మాలాంటి వాళ్ళు మెయిన్లీ. సో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి నీ పెయిన్ అన్నది జనరల్లీ సార్ చాలా 40+ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ నడిచి పూర్వకాలంలో లేదంటే ఎక్కువ వర్క్ చేసి సో ఇలా నీ పెయిన్స్ వస్తున్నాయని వింటుంటాము. సో ఇప్పుడైతే ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. సో 25 నుంచే మొదలైపోతున్నాయి, 24+ నుంచే. సో ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఏమైనా విటమిన్ లోపం అవుతుందా, లేకపోతే ఏంటి సార్? మాకు మీరు చెప్పాలి, మన ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నీ పెయిన్ అనేది ఒక బర్నింగ్ టాపిక్. అంటే మనకి సెల్ఫ్గా అనుభవించే పెయిన్ కాకుండా పాపులేషన్లో కూడా మోకాళ్ళ వల్ల వాళ్ళకి చేసే పనుల్లో సరిగా క్వాలిటీ తగ్గిపోవడం, సో సోషల్ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎక్కడైనా బయటికి వెళ్దాము, పిక్నిక్ వెళ్దాం, పార్క్ వెళ్దాం అన్నా కానీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, వెళ్ళాలా అన్న ఆలోచన వస్తుంది. అది చాలా డేంజర్. ఎందుకు అంటే మోకాళ్ళ నొప్పి ఈజీగా మనం తగ్గించుకోవచ్చు. అది కారణం ఏంటి, దానికి అండర్లయింగ్ రూట్ కాజ్ ఏంటి, సో దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటే దాన్ని సులభంగా దాని నుంచి బయటపడవచ్చు. ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్స్లో చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏమైనా హిస్టరీ ఆఫ్ ట్విస్టింగ్ ఇంజురీ ఉందా, సడన్గా ట్విస్ట్ అయిందా, కాలు స్లిప్ అయిందా, జారి పడ్డారా. సో ఇవన్నీ స్పోర్ట్స్ ఇంజురీస్ అంటాం. ఫుట్బాల్ ఆడినా కానీ, వాలీబాల్ ఆడినా, హై ఇంపాక్ట్ యాక్టివిటీస్, బ్యాడ్మింటన్ ఆర్ సడన్గా డ్యాన్స్ మూమెంట్లో ట్విస్ట్ అయినా, వీళ్ళలో వచ్చేది ఏంటంటే టెండాన్ ఇంజురీస్ కానీ, లిగమెంట్ ఇంజురీస్, మెనిస్కల్ డ్యామేజెస్. ఈ అండర్లయింగ్ ఏమైనా రూట్ కాజ్ ఉన్నా దాన్ని అడ్రస్ చేసామనుకోండి, వాళ్ళకి దీర్ఘకాలికంగా నొప్పి తగ్గించుకోవచ్చు. అలాగే ఎక్కువగా చూసేదంటే వైటమిన్స్ సరిగా లోపించిన, కాల్షియం ఆర్ విటమిన్ డి ఇవన్నీ లోపించినా కానీ జాయింట్ తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి అధిక బరువు అయినా కానీ, సడన్గా జిమ్లో వెయిట్ లిఫ్ట్ చేసినా కానీ, హై జంప్ చేసినా కానీ హై ఇంపాక్ట్ యాక్టివిటీ జాయింట్ మీద పడుతుంది. సో కార్టిలేజ్ మీద ఒత్తిడి పడవచ్చు ఆర్ వాటర్ చేరుతుంది, ఇన్ఫ్లమేటరీ మీడియేటెడ్. సో నీ జాయింట్లో వాటర్ చేరినా కానీ బర్సైటిస్ అనే పెయిన్ వస్తుంది. సో ఇవన్నీ క్షుణ్ణంగా చూసుకోవాలి మనం. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు అంటారు మోకాళ్ళ నొప్పి అమ్మమ్మ ఇట్లా అంటే వాళ్ళు గుజ్జు లేదు అని అంటారు. సో ఈ గుజ్జు ఫామ్ అవ్వడానికి చామగడ్డలు ఇలాంటివి తింటే మంచిది అని అంటుంటారు, బెండకాయలు తినమంటుంటారు. సో ఈ గుజ్జు లేకపోవడమే నీ పెయిన్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటారా? సో పెద్దవాళ్ళకి మాత్రము నీ జాయింట్లో కార్టిలేజ్ అంటే గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే పెయిన్ అవకాశం ఉంది. దీన్నే డీజనరేటివ్ కండిషన్ అంటాం. అంటే వయసు రీత్యా వాళ్ళకి జాయింట్లో కార్టిలేజ్ అరిగిపోతుంటే వాళ్ళకి వచ్చే నొప్పినే నీ జాయింట్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. దీనికి ప్రివెంట్ చేసే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వయసు పెరిగిన కొద్దీ లోపల బాడీ చేంజెస్ అవుతూనే ఉంటాయి. వెంట్రుకలు తెల్లపడడం, లేకపోతే జుట్టు రాలిపోవడం, ముడతలు పడడం ఎంత సహజమో జాయింట్ అరిగిపోవడం కూడా అంతే సహజం. సో అదొక న్యాచురల్గా వచ్చే చేంజెస్. దీంట్లో పెయిన్ మాత్రం 50% మందికి మాత్రమే ఉంటుంది. సో కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్న జాయింట్లో ఎటువంటి డ్యామేజ్ ఉన్నా కానీ పెయిన్ పర్సెప్షన్ చాలా తక్కువగా ఉంటుంది కొంతమంది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా కానీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటికి జాయింట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ కొల్లాజన్ సప్లిమెంట్స్ తోటి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. అగైన్ యంగ్ అడల్ట్స్లో పెయిన్ గురించి చూస్తే వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ వల్ల ఆర్ బర్సైటిస్ అంటాం, కీళ్ళవాతం, ఆటోఇమ్యూన్ కండిషన్స్, వీటి వల్ల కూడా వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. ఎస్పెషల్లీ చూసుకుంటే రుమటైడ్ ఆర్థరైటిస్, స్పాండిల్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ తోటి వాళ్ళకి మోకాళ్ళలో వాటర్ ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. దీన్ని మనం సైనోవైటిస్ అంటాం. సో సైనోవియం అనేది ఒక చిన్న పొర ఉంటుంది. ఆ పొరలోంచి లూబ్రికేట్ అయ్యే విధంగా వాటర్ చేరుతుంది. ఆ వాటర్ కనుక ఎక్సెసివ్గా ఎక్కువగా అవ్వడం, జాయింట్లో కార్టిలేజ్ మీద కానీ ఆర్ జాయింట్ మీద, ఎముకల మీద దాడి చేరడం ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఒక లక్షణం. సో దీనివల్ల కూడా యంగ్ అడల్ట్స్లో ఎస్పెషల్లీ 18-25 ఇయర్స్ వాళ్ళకే
చాలా అరిగిపోతుంటాయి. ఎక్స్రే చూస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ 50-70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్రే ఎలా చేంజెస్ ఉంటాయో ఆ 20 ఇయర్స్కి అంత డీజనరేటివ్ కండిషన్స్ వస్తాయి. సో ఇది ఇన్ఫ్లమేటరీ మీడియేటెడ్ పెయిన్ అంటాం. సో యంగ్ అడల్ట్స్లో స్పోర్ట్స్ ఇంజరీస్తో పాటు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు అధిక బరువు ఉన్నా కానీ ఇంకా ఎక్కువగా యాడ్ అవుతుంది ఇవన్నీ. సార్ ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్కి సంబంధించి లేదంటే ఎన్సీసీ కేటగిరీకి సంబంధించి కొంతమంది ఆడుతూ ఉంటారు స్పోర్ట్స్. సో అలాంటప్పుడు లెగ్ పట్టేస్తూ ఉంటుంది, వాళ్ళకి నీ పెయిన్ వచ్చేస్తుంది, అది మార్చ్ ఫస్ట్ అని చెప్పి కొడుతూ ఉంటారు కదా కాళ్ళు. సో కొంతమందికి పెయిన్ అంటే ఎక్కువైపోతుంది అనమాట, సో తగ్గదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎప్పుడైనా ట్రీట్మెంట్ ఇచ్చారా? సో ఈ యంగ్ అడల్ట్స్ ఎస్పెషల్లీ హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ వల్ల వచ్చే స్ట్రెస్ ఇంజరీస్ అంటాం. సో కొంతమందికి మెనిస్కల్ ఇంజరీస్ ఆర్ ఏసీఎల్ ఆర్ పీసీఎల్ లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఎంతవరకు డ్యామేజ్ అయింది అని ఒక ఎగ్జామిన్ చేయాలి. సో వాళ్ళకి వాకింగ్లో పెయిన్తో పాటు ఇన్స్టెబిలిటీ ఉంటుంది ఎక్కువ లిగమెంట్స్ ఏమైనా ఇంజరీ అయితే. అంటే పట్టు లేకపోవడం, వాకింగ్ చేస్తుంటే స్లిప్ అవుతామేమో అని ఒక ఆలోచన రావడం. సో ఇది లిగమెంట్ ఇంజురీస్ తోటి వచ్చే లక్షణం. అదే మెనిస్కస్ ఇంజురీ అయితే పెయిన్తో పాటు లాకింగ్ ఆర్ జెల్లింగ్ ఉంటుంది. అంటే కాలు ఎక్స్టెండ్ చేసినప్పుడు, చాపినప్పుడు అదొక స్టిఫ్గా అయిపోవడం, మళ్ళీ ఫోల్డ్ చేయడం రాకపోవడం, దీన్ని మనం జెల్లింగ్ ఆర్ లాకింగ్ అంటాం. సో మెనిస్కల్ డ్యామేజెస్లో ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది పర్టికులర్లో మోకాళ్ళ జాయింట్లో ఉన్న ఒక చిన్న బోన్ ఉంటుంది, పట్టెల్లా అంటాం, మోకాళ్ళ చిప్ప. మోకాళ్ళ చిప్పలో ఉన్న కార్ట్లేజ్ అరిగినా కానీ ఈ యంగ్ అడల్ట్స్లో ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే మనం కాండ్రోమలేషియా పట్టెల్లే అంటాం. సో మోకాళ్ళ చిప్పలో ఉన్న కార్టిలేజ్ అరిగినా కానీ మోకాళ్ళ జాయింట్ వస్తుంది. మనం ఎక్స్రే తీస్తే పైన తొడబోను, కింది కాలు బోన్, కార్టిలేజ్ స్పేస్ బాగానే ఉంటుంది, గుజ్జు బాగానే ఉంటుంది, కానీ నొప్పి మాత్రం వస్తూనే ఉంటుంది. సో యంగ్ అడల్ట్స్లో ఎస్పెషల్లీ నీ పెయిన్ ఉంటే మనం కాండ్రోమలేషియా పట్టెల్లి ఒకటి రూల్ అవుట్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మనకి మెనిస్కల్ ఇంజరీ ఆర్ లిగమెంట్స్ ఇంజరీ ఎంత ఇంపార్టెంటో కాండ్రోమలేషియా పట్టెల్లిని డయాగ్నోస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇలాగా వాళ్ళకి సిమ్టమ్స్ బట్టి ఎటువంటి స్కానింగ్ అవసరం, ఎక్స్రే సరిపోతుందా ఆర్ ఎంఆర్ఐ స్కాన్ సరిపోతుందా, ఇవి చూసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే సార్, కొంతమంది నడుస్తున్నప్పుడు మోకాళ్ళ నుంచి టక్ టక్ సౌండ్ వస్తుంది అంటుంటారు చాలా మంది. అది ఎందుకు అలా వస్తుంది సార్ టక్ టక్ సౌండ్ అన్నది? కూర్చున్నా నించున్నా సౌండ్స్ వస్తూ ఉంటాయి మోకాళ్ళ నుంచి. సో సౌండ్స్ అనేది సహజంగానే వస్తుంటే, స్టిఫ్గా ఉన్నా కానీ, ప్రొలాంగ్ పొజిషన్లో మనం కూర్చున్నా కానీ కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది. అది ఫ్రీ చేసుకోవడానికి మనం మూమెంట్ చేసినప్పుడు గ్యాస్ అనేది జాయింట్లోంచి పాపప్ అవుతుంది. సో నార్మల్గా రెస్టింగ్ పొజిషన్లో కొంత గ్యాస్ అనేది జాయింట్లో ఉంటుంది. సడన్గా దాన్ని రబ్ చేసినప్పుడు గ్యాస్ అనేది బయటికి రావడం వల్ల పెయిన్ కాకుండా జస్ట్ మనకి సౌండ్ క్రెపిటస్ ఆర్ పాపింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది. సో దీన్ని జాయింట్ స్టిఫ్నెస్ ఆర్ గ్యాస్ ఉండడం వల్ల వచ్చే సౌండ్ వస్తుంది. సార్ మీరు ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు సార్ నీ పెయిన్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి? సో బేసికల్లీ మోకాళ్ళలో చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి. వాళ్ళకి ఈ లిగమెంట్స్ వల్ల వచ్చిన డ్యామేజా, కార్టిలేజ్ అరిగిందా, మోకాళ్ళ చిప్పల్లో ఉన్న కార్టిలేజ్ అరిగిందా, మెనిస్కస్ ఇంజురీ అయిందా, ఇవి మనం ఎగ్జామిన్ చేసి క్లినికల్ డయాగ్నోసిస్ చేసుకుని ఆ ఎవిడెన్స్ కోసం మనం ఎంఆర్ఐ, ఎక్స్రే చేసుకున్నాక మనకి నిర్ధారణ వస్తుంది ఏది స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది, ఏది మనం అడ్రస్ చేయాలని. సో పెయిన్ మేనేజ్మెంట్లో వాళ్ళకి ఫస్ట్గా ఇంపార్టెంట్ ఏంటంటే రెస్ట్, ఐసింగ్, కంప్రెషన్. సో ఈ రెస్ట్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ద్వారా 70%, 80% పెయిన్ని తగ్గించుకోవచ్చు. అండ్ కొల్లాజన్ సింథసిస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి టాబ్లెట్స్ ఉంటాయి, కాండ్రోప్రొటెక్టివ్ టాబ్లెట్స్. వీటితోటి లిగమెంట్స్ అండ్ కార్టిలేజ్ స్ట్రెంథనింగ్ వస్తుంది. వీటితో పాటు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా అవ్వడానికి దీనికి రీజనరేటివ్ థెరపీస్ అంటాం. రీజనరేటివ్ థెరపీ అంటే మనకి బాడీలో ఏమైనా డ్యామేజెస్ అయితే దాన్ని హీలింగ్ ఫాస్ట్గా చేయడం, దాన్ని రీజనరేటివ్ థెరపీ. అవి ఎలాగ చేస్తామంటే తన పేషెంట్ యొక్క సొంత బ్లడ్లోంచిన కణాలు ఉంటాయి, ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే సెల్స్. దానికి ప్రాపర్టీ ఏంటంటే మనకి ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని మళ్ళీ హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డ్యామేజ్ సైట్ మనం ఎంఆర్ఐ ఆర్ ఎక్స్రే ద్వారా ఐడెంటిఫై చేసుకుని మెనిస్కస్లో కానీ ఆర్ లిగమెంట్కి కానీ జాయింట్లో పట్టెల దగ్గర ఇంజెక్షన్ ఏదైతే పిఆర్పి ఇంజెక్షన్ చేస్తామనుకోండి దానికి మంచి పెయిన్ రిలీఫ్ వస్తుంది.
అదే చాలా ఎక్కువగా టేర్ అవుంది, బాగా ఎక్కువగా డ్యామేజ్ ఉంది అంటే వాళ్ళకి ఆర్థోస్కోపీ ద్వారా రిపేర్ సర్జరీ కూడా చేసే అవకాశం ఉంటుంది. అండ్ కీళ్ళ వాతం రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మాత్రం దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే జాయింట్లో ఇంజెక్షన్ కానీ ఆర్ వాళ్ళకి మెడికేషన్స్ కూడా ఉంటుంది, డిఎంఆర్స్ అంటాం. సో ఈ మెడికేషన్ ద్వారా కీళ్ళ వాతం యొక్క లక్షణాలు, ఫ్లేరప్ అయ్యే లక్షణాలు తగ్గిస్తాము. అండ్ నొప్పి తగ్గించుకోవడానికి ఇంటర్వెన్షన్స్, పిఆర్పి పద్ధతి ద్వారా కానీ జెల్ ఇంజెక్షన్, వీటి వల్ల జాయింట్ పెయిన్స్ తగ్గడం అండ్ దీర్ఘకాలికంగా పెయిన్ రిలీఫ్ కూడా వస్తుంది. సార్ ఇప్పుడు బయట కొన్ని హాస్పిటల్స్లో నీ పెయిన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. మరి మీరు కూడా అలాంటి ఆపరేషన్స్ చేస్తారా, లేకపోతే ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు సార్ అలాంటి పేషెంట్స్కి? సో ఆపరేషన్ ఇండికేషన్ ఉంటే డెఫినెట్లీ ఆపరేషన్కే పంపిస్తామండి. ఓకే. అంటే లైక్ సివియర్ ఆర్థరైటిస్ ఉంది, కీళ్ళు బాగా అరిగిపోయాయి, కాళ్ళు వంకర అయిపోయింది, ఆర్ నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఓకే. లేదు ఆపరేషన్ ఇప్పుడే అవసరం అనిపించట్లేదు, ఆర్ పేషెంట్ కండిషన్ సహకరించట్లేదు ఆపరేషన్కి, బట్ నొప్పితో బాధపడుతున్నారు అంటే వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే లేజర్ పద్ధతి ద్వారా నొప్పిని 1 or 2 years or 3 years వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఆర్ కొంతమందికి స్పోర్ట్స్ ఇంజరీస్ ఉండొచ్చు, టెండాన్ పూర్తిగా కట్ అవ్వడం, లిగమెంట్స్ పూర్తిగా కట్ అవ్వడం, మెనిస్కస్లో కూడా బాగా డీజనరేట్ అవ్వడం, బాగా కట్ అయిన వాటికి మాత్రం ఆర్థోస్కోపీ ద్వారా స్పోర్ట్స్ ఇంజరీ ఆర్ వాళ్ళకి సూచరింగ్ అవి కూడా చేస్తే వాళ్ళకి లోపల స్ట్రక్చర్ అనేది రిపేర్ అవుతుంది, పెయిన్ కూడా తగ్గుతుంది. సార్ ఇప్పుడు ఈ నీ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిది అంటారు? సో ఒక 40 years వచ్చినప్పటి నుంచి అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కాల్షియం అండ్ వైటమిన్ డి. ఈ కాల్షియం, వైటమిన్ డి చెక్ చేసుకుని దాన్ని కరెక్షన్ చేసుకోవడం కోసం మెడిసిన్స్ వాడితే వాళ్ళకి జాయింట్స్ స్ట్రాంగ్గా ఉంటుంది, అరుగుదల అనేది డిలే చేసుకోవచ్చు. వీటితో పాటు కొల్లాజెన్ సప్లిమెంట్స్ లైక్ టైప్ 2 కొల్లాజెన్, కాండ్రైటిన్ సల్ఫేట్ అని ఉంటుంది, గ్లూకోజమైన్ ఉంటుంది, హైలోనిక్ యాసిడ్ అని ఉంటుంది. సో ఇవన్నీ సప్లిమెంటేషన్ ద్వారా జాయింట్స్ దృఢంగా ఉంటుంది. ఇంకా అన్నిటికంటే బెస్ట్ హోమ్ రెమెడీ ఏంటంటే పసుపు, బ్లాక్ పెప్పర్ అండ్ వాటర్ ఆర్ మిల్క్. ఇవి డైలీ మనం కన్జ్యూమ్ చేస్తే జాయింట్స్ స్ట్రెంగ్త్గా ఉంటుంది, అరుగుదల కూడా తగ్గిస్తుంది. ఓకే. సో మిల్క్‌లో కాల్షియం ఉంటుంది కాబట్టి మిల్క్ తీసుకుంటే చాలా మంచిది. కాల్షియం మిల్క్‌లో ఉండడంతో పాటు పసుపులో జాయింట్‌ని ప్రొటెక్షన్ చేసే మెకానిజం ఉంటుంది. జాయింట్ ప్రొటెక్టివ్ అండ్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. పసుపు ఆల్మోస్ట్ లైక్ ఐబుప్రోఫిన్ పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఎంత రిలీఫ్ వస్తుందో పసుపుతోటి కూడా అంతే రిలీఫ్ వస్తుంది. సో వ్యూవర్స్ జాగ్రత్తగా చూడండి. సో డాక్టర్ గారు అయితే ఒక మంచి టిప్ కూడా చెప్పారు, ఫాలో అవ్వండి తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. చాలా మంచి టిప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.